రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్ ట్రస్ట్ ద్వారా 6 కోట్ల రూపాయలతో చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలలో తన వంతు భాగస్వామ్యం ఉంటుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. కాకినాడ నాగమల్లితోట ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్ ట్రస్ట్ భవనాన్ని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు నానాజీ పరిశీలించేందుకు విచ్చేశారు. ట్రస్ట్ భవనానికి విచ్చేసిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీకి ట్రస్ట్ చైర్మన్ బోడా ఆనంద్ కుమార్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పంతం నానాజీకి ట్రస్ట్ చైర్మన్, ప్రాజెక్ట్ చైర్మన్లు ట్రస్ట్ నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను తెలియజేశారు. భవనంలోని 5 ఫ్లోర్లలో ఏర్పాటు చేసిన బోర్డు మీటింగ్ హాల్, ఓపెన్ ఆడిటోరియం, మినీ కాన్ఫరెన్స్ హాల్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, బ్లడ్ బ్యాంక్, ఉమెన్ ఎంపవర్మెంట్ సెంటర్, ఫిజియోథెరపీ సెంటర్లను నానాజీ పరిశీలించి ట్రస్ట్ సభ్యులను అభినందించారు. ఫిజియోథెరపీ సెంటర్లో ఏర్పాటు చేసిన అత్యాధునిక పరికరాలను చూసి వారు అందిస్తున్న సేవలను గురించి తెలుసుకున్నారు. ట్రస్ట్ భవనానికి విచ్చేసిన ఎమ్మెల్యే పంతం నానాజీకి ట్రస్ట్ సభ్యులు సాలువ కప్పి పుష్పగుచ్చం అందించి జ్ఞాపికను బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్ ట్రస్ట్ చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలలో తన వంతు భాగస్వామ్యం ఉంటుందన్నారు. ట్రస్ట్ చైర్మన్ బోడా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ త్వరలో అన్ని ప్రాజెక్టులను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వాక్చర్ల సూర్యం, జయేష్ దేశాయ్, హరిబాబు, జిఎస్ మూర్తి, సి సత్యనారాయణ, ఎం సత్యనారాయణ, కెఎస్ మూర్తి, బండారు సాయిరాం, దామిరి శ్రీనివాస్, సామా భాస్కర్ పెద్ద సంఖ్యలో ట్రస్ట్ సభ్యులు, బోర్డు మెంబర్లు పాల్గొన్నారు. ఎవరి చేతిలో పెట్టవలసి ఉందో రాసి పెట్టుంది, అటువంటి చేతి మీద పెట్టబడ్డది, వారి చేతి మీద కానీ తీర్చిదిద్దబడ్డది. అలాగే వెంకటేశ్వర గారు కూడా నాగనాథ్ గారు వాళ్ళు కూడా దాతృగా పెద్ద చేతితో 50 లక్షల రూపాయలు, ఇక్కడ 30 లక్షల రూపాయలు అక్కడ ఇవ్వడం కూడా చాలా ఆనందకరమైన విషయం. ఇందులో అయితే దీంట్లో వీళ్ళ యొక్క శ్రమతో పాటు ఆలోచన ఎక్కడ ఏది బాత్రూమ్ దగ్గర ఏది ఉండాలా, ఈ ల్యాబ్కి పక్కన ఉండాలో ప్రతి అడుగున వచ్చేవాళ్ళ యొక్క కంఫర్ట్ గురించి, అలాగైతే ఇంకా ఇంటీరియర్స్ గురించి వస్తే నిజంగా నేను కాకినాడలోనే ఉన్నానా, మన కాకినాడలో ఎంత గొప్ప ఇంటీరియర్ ఒక ఫౌండేషన్ నడుస్తున్నారు అంటే చాలా ఆశ్చర్యపోయారు. కాబట్టి ఖచ్చితంగా దీనికి ముందు ఏ అవసరం వచ్చినా సరే నేను ఈ ట్రస్ట్లో నేను ఆ భాగస్వామ్యం కూడా ఉందని చెప్పి ఖచ్చితంగా ఏదో రూపంలో నేను చూపిస్తాను. మా రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్ చారిటబుల్ ట్రస్ట్ యాన్యువల్ బాడీ మీటింగ్ ఉంది. సో మా డోనార్ ట్రస్టీస్ అందరినీ కూడా పిలిచి ఇవాళ ఒకసారి యాక్టివిటీస్ అన్ని రివ్యూ చేసి పాస్ట్ జరిగిన పెర్ఫార్మెన్స్, ఫ్యూచర్ పెర్ఫార్మెన్స్, ఏమేమి ప్రాజెక్ట్స్ మనం ఏ స్టేజ్ లో ఉన్నాయి అలా అన్ని ప్లాన్ చేయడానికి మీటింగ్ ఏర్పాటు చేయడం అయింది. ఆ మీటింగ్ కి ఒక్కొక్క ప్రాజెక్ట్ హెడ్ ఒక ప్రాజెక్టు, మాకు 5 డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయని ఆల్రెడీ లోగడ అందరికీ చెప్పాము. ఒకటి ఉమెన్ ఎంపవర్మెంట్, ఒకటి ఫిజియోథెరపీ ప్రాజెక్టు, ఒకటి బ్లడ్ బ్యాంక్, ఇంకా స్కిల్ డెవలప్మెంట్ ల్యాబ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, అలా 5-6 ప్రాజెక్టు కింద మొదలుపెట్టాము. అందులో ఫిజియోథెరపీ ప్రాజెక్ట్ ఈరోజు మన రూరల్ ఎమ్మెల్యే గారైన నానాజీ గారు వచ్చి కూడా సందర్శించి చాలా ఎంకరేజ్ చేశారు. డెఫినెట్ గా ఈ ప్రాజెక్ట్ కి ఆయన చేయాల్సిన సాయం కానీ చేస్తానని చెప్పారు. అట్లాగే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో కూడా ఫ్యూచర్ ప్రాజెక్ట్ హెడ్స్ అందరూ కూడా మాట్లాడి వాళ్ళు ఏం చేయాలో కూడా చెప్పారు. సో ఈ ఎమ్మెల్యే గారు వచ్చినందుకు మా ట్రస్టీస్ అందరికీ కూడా డొనేషన్స్ ఇచ్చి ప్రాజెక్ట్ సక్సెస్ చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తాను.